సో ఫ్రెండ్స్, మొత్తానికి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, లోకేష్ కనకరాజు గారు, మైత్రి మూవీ మేకర్స్ రవి గారు కానీ, అదేవిధంగా నవీన్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అయితే సెట్ అయ్యింది. అది అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి కొన్ని సోర్సెస్ నుంచి అయితే చాలా గట్టిగా వచ్చింది. అదేవిధంగా మనం త్వరలో మైత్రి మూవీ మేకర్స్ మనకి అనౌన్స్ చేయబోతున్నారు. వాళ్ళ బ్యానర్ నుంచి, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మనకి అఫీషియల్గా అల్లు అర్జున్ గారు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, అదేవిధంగా లోకేష్ కనకరాజు గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఒక అఫీషియల్ పోస్టర్ కానీ, అఫీషియల్ లేదనుకుంటే అనౌన్స్మెంట్ వీడియో కానీ రిలీజ్ చేయబోతున్నారు. అందరూ కూడా రెడీగా అయితే ఉండండి. మీకు ఇప్పుడు ఈ పాటికి అర్థమైపోవాలి ఏ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో వెళ్ళిపోతున్నాడో. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్, ఇది కంప్లీట్లీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి తగ్గట్టుగానే అల్లు అర్జున్ గారిని అయితే చూపించబోతున్నారు. బట్ చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది, చాలా యూనిక్ లెవెల్లో ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయని ఒక అల్టిమేట్ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు ఉంచుకొని, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు డిస్కషన్ చేసుకొని మొత్తానికి ఒక సినిమా అయితే కన్ఫర్మ్ చేసుకొని, ఈ రోజున మనకి కొన్ని సోర్సెస్ నుంచి అఫీషియల్గా స్టాంప్ గుద్దినట్టుగా ఒక మనకి బేసికల్గా ఏంటంటే న్యూస్ అయితే వచ్చింది, ఆర్టికల్ అయితే వచ్చింది. సో విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అల్లు అర్జున్ గారు ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో టైఅప్ అయ్యి గ్లోబల్ లెవెల్లో ఒక హాలీవుడ్ రేంజ్లో మూవీ అయితే తీయబోతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో అదేవిధంగా లోకేష్ కనకరాజు గారి సినిమాటిక్ యూనివర్స్ కూడా పీక్ లెవెల్లో ఎలివేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా ఏదైనా లింక్స్ అయితే ఉంటాయేమో, రోలెక్స్ కానీ, లేదనుకుంటే విక్రమ్, లేదనుకుంటే లియో, ఇటువంటి ఏదైనా లింక్స్ ఉంటాయేమో అని చెప్పేసి కొంత ఆలోచన అయితే ఉంటుంది చాలామంది ఫ్యాన్స్కి. చాలామంది ఫ్యాన్స్లో ఇలాంటి థిరీస్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎల్సీయూ లింకింగ్ ఏదైనా థిరీస్ అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అఫీషియల్గా మనకు తెలియాలంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ వీడియో చేసినప్పుడే, లేదంటే అఫీషియల్గా మనకి పోస్టర్ ఏదైనా రివీల్ చేసినప్పుడే దానికి తగ్గట్టుగా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, దానికి తగ్గట్టుగా సినాప్సిస్ ఏవైనా ఉన్నాయో, దానికి తగ్గట్టుగా మనకి స్టోరీస్ సంబంధించిన ఏదైతే కొంచెం అందరికీ తెలిసే విధంగా ఒక చిన్న చిన్న లైన్స్ అయితే మనకి రివీల్ చేస్తూ ఉంటారు కదా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, వాటి నుంచి మనకి తెలుస్తుంది. అప్పుడు దాకా మనం పేషెన్స్తో వెయిట్ చేయడమే. కానీ ఇప్పుడు అఫీషియల్గా మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా టైఅప్ అయ్యి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయితే చేయబడుతున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు మైత్రి మూవీ మేకర్స్తో పుష్ప సిరీస్ ఏదైతే చేసి ఆ బ్యానర్ని, ఆయన్ని నెక్స్ట్ లెవెల్లో బ్రాండ్ ఇమేజ్గా పెట్టేసుకున్నారు. ఒక ఇమేజ్ అనేది పీక్ లెవెల్లో బిల్డ్ చేసుకున్నారు. అదే బ్రాండ్ని మళ్ళీ ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళబోతున్నారు, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు కానీ, లోకేష్ కనకరాజు గారు కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎక్కడైతే కొన్ని స్పేసెస్ కానీ కొంత వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అక్కడ కూడా చేరుకునే అవకాశం అయితే చాలా గట్టిగా అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన చాలామంది కామెంట్స్లో కానీ, లేదనుకుంటే థిరీస్, ఫ్యాన్ థిరీస్ కానీ, కొన్ని ఆర్టికల్స్లో కొంత వచ్చిన మ్యాటర్ కానీ ఏం చెప్తున్నాయంటే అల్లు అర్జున్ గారు ఈసారి చేయబోయే సినిమా అనేది ఏదైతే అట్లీ గారితో ఉందో దానికి మించి అయితే ఉండబోతుంది. ఇది కంప్లీట్లీ యూనివర్స్తో లింక్ అయి ఉంటుందా ఎల్సీఓలో, లేదనుకుంటే కొంచెం రాన్ రస్టిక్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోబోతున్నారా, హాలీవుడ్ లెవెల్లో మేకింగ్ చేయబోతున్నారా అనేది కొన్ని థిరీస్ అయితే వస్తున్నాయి. ఏ థిరీస్ వచ్చినా కానీ మనం కంప్లీట్గా పేషెన్స్తో వచ్చేదాకా, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇది ఓవరాల్గా అల్లు అర్జున్ గారికి సంబంధించింది. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, లోకేష్ కనకరాజు గారు, వీళ్ళ ముగ్గురు ట్రియో కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. అది అఫీషియల్గా మనకు త్వరలో ఈ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ మీరు చూస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. అట్లీ గారు ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారితో ఒక ప్యారలల్ యూనివర్స్, మల్టీ యూనివర్స్ సినిమా లాంటివి, మల్టీవర్స్ యూనివర్స్ సినిమా లాంటివి చేస్తున్నారో, మల్టీవర్స్ చేస్తున్నారో, దీనికి తగ్గట్టుగానే ఇది అలాగా షూటింగ్ జరుగుతుండగానే మనకి విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుంది, యానిమేషన్ ఎక్కువ ఉంటుంది, గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి, సీజీస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అయితే ఈ షూటింగ్ వచ్చేసరికి ఏదైతే అట్లీగా అల్లు అర్జున్ గారు కాంబినేషన్, వాళ్ళిద్దరూ కాంబినేషన్ సినిమా వస్తుంది కదా, దాని షూటింగ్ వచ్చేసరికి
వచ్చే మార్చ్ కల్లా ఏప్రిల్ కల్లా షూటింగ్ అయితే కంప్లీట్ అవబోతుంది. ఇంకా తర్వాత అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా లోకేష్ కనకరాజు గారితో అయితే టైఅప్ అవబోతున్నారు. మీరు చూస్తారు మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో అయితే చూస్తారు. మేబీ ఈ మంత్లో అయినా వచ్చేయచ్చు, నెక్స్ట్ మంత్లో అయినా వచ్చేయచ్చు. వచ్చేసిన తర్వాత షూటింగ్ అనేది మనకి ఏప్రిల్ ఎండింగ్ నుంచి కానీ మే నుంచి కానీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది చాలా గట్టిగా. ఇది బాయ్ అప్డేట్స్. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేదంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ విపరీతంగా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అల్లు అర్జున్ గారి అప్డేట్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరు సపోర్ట్ చేయడానికి అయితే, షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.